నా పరిస్థితి అస్సలు బాగాలేదు గాయస్. ఎందుకంటే అందరు టీంలోకి వెళ్ళి అందరు వదిలేసి వెళ్ళిపోతారు. నాకైతే పైసలు అని చెప్పి అందరు వదిలేసి వెళ్ళిపోయారు. పైసలు అని చెప్పి అందరు వదిలేసి వెళ్ళిపోయారు చాలా మంది. ఈ జర పరిస్థితి బాగాలేదు, బండి అమ్మాల్సి వస్తుంది. పరిస్థితి బాగాలేదు, బండి దీన్ని కూడా అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో 2 లక్షల రూపాయలు కట్టాలి. ఆ 2 లక్షలు మొత్తం కట్టాల్సిన 2 లక్షల రూపాయలు కట్టాలి. ఆ 2 లక్షల రూపాయలకి వాళ్ళు అది చేయనేది బాధలన్నీ చేరినా చేయను. ఇదే ఫోన్ పే చేస్తా. ఓకేనా? హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పరోలా. ఇక ఇది కూడా ఎందుకు ఇంత డల్గా చెప్తున్నానంటే నా పరిస్థితి అస్సలు బాగాలేదు గాయస్. ఎందుకంటే అందరు టీంలోకి వెళ్ళి అందరు వదిలేసి వెళ్ళిపోతారు. నాకైతే పైసలు అని చెప్పి అందరు వదిలేసి వెళ్ళిపోయారు. పైసలు అని చెప్పి అందరు వదిలేసి వెళ్ళిపోయారు చాలా మంది. వీడియో ఇస్తాం బాబాయ్. అమ్మాయి అందరు వస్తారు. అయితే నాకు ఇట్లాంటి పైసలు మస్తు అవసరం అయిపోయింది. నాకు ఏమంటారు, యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయని చెప్పి టీం అంతా వెళ్ళిపోయింది. బాబాయ్ బండి అమ్ముతాను తెలిసింది. బాబాయ్ అమ్ముతున్నావా? అమ్ముతున్నా బాబాయ్ బండి. దేనికి అమ్ముతున్నావు? ఈ జర పరిస్థితి బాగాలేదు, బండి అమ్మాల్సి వస్తుంది. పరిస్థితి బాగాలేదు, బండి అమ్మాల్సి. ఎంత తీసేస్తావు? 2 లక్షలు బాబాయ్ బండి అయితే. ఇప్పుడు 2 లక్షలు అంటే కష్టం కదా. నా రేట్ అయితే అది బాబాయ్. ఎందుకంటే నేనే కొట్టినా కదా, నీకు తెలుసా. నువ్వు కొన్నావు, ఇన్ని రోజులు నడుపుకున్నావు కదా. సంవత్సరం అయింది ఇది. సంవత్సరం అయినా కూడా ఇప్పుడు కొత్త రేట్ ఎంత ఉందో తెలియదా నీకు? కానీ అవును, 1,50,000 ఇస్తావా? 1,50,000 వస్తాయి బాబాయ్. 1,50,000 నువ్వు మనోని కాబట్టి నేను 1,50,000 ఇస్తా అంటున్నా. వేటోనికి అయితే 1,20,000 1,30,000 తీసుకునేటోని. కానీ నువ్వు మనోని కాబట్టి నీకు కొంచెం ప్రాబ్లం ఉందని తెలిసింది. మనోడు చెప్పిండు. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు కూడా కొన్ని బండి అవసరం ఉంది, దాని గురించే నేను చెప్తున్నా. నువ్వు మనోని కాబట్టి 1,50,000 ఇస్తా అంటున్నా. లేదా 1,20,000 తీసుకునేటోని నేను. బండి అమ్మాల్సిన పరిస్థితి నాకు ఇవ్వాల. నేను ఎప్పుడు నేనే చెప్తున్నా వీడియో రన్ నేనే బాధపడ్డా. నువ్వు ఎందుకు అమ్ముతావు బండి? ఏరు కోరి తీసుకున్నావు బండి, దాన్ని ఎందుకు అమ్ముతావు అని నేనే అనుకున్నా. అయితే అసలుకి ఏం చెప్పాలి, ఏం చేయాలి అర్థం అయితేనే లేదు నాకు. ఏమరా, నువ్వు మనోని కాబట్టి నేను 1,50,000 ఇస్తా అంటున్నా, దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకురా? లేదు బాబాయ్, నా పరిస్థితి ఎట్లుంది తెలుసా. నాకంట యూట్యూబ్ నుంచి పైసలు వస్తున్నాయంట. ఇట్లా అని చెప్పి నన్ను నా దాంట్లో 8 మంది టీం మెంబర్స్ ఉండే నాకు. మా ఎడిటర్ లేడు, ఎడిటర్ మహేష్ ఆడు వెళ్ళిపోయాడు. ఇంకా ఉండే మా కెమెరామ్యాన్ ఉండే ఒక అబ్బాయి, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది పెట్టింది కూడా వేరే అబ్బాయితో పట్టుకొని ఇచ్చిన. కొత్తలు వస్తారు. ఒక్కడు రితిక్ గాడు తప్ప ఎవరు పోలే, వాడు ఒక్కడే ఉన్నాడు నా ఛానల్లో. అవునరా, ఇప్పుడు నువ్వు నడుపుకుంటే నీకు అదే యూట్యూబ్ మీద ఏమొస్తాను యూట్యూబ్ చేస్తున్నావు. యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ కోసానికి యూట్యూబ్ చేస్తున్నావు. ఎంటర్టైన్మెంట్ కాదు బాబాయ్, ఇది యూట్యూబ్ అనేది నాకు ఆశ ఉండే. దీన్ని నేను మస్తు ఎప్పటి నుంచో చేయాలని ఉండే నాకు. ఇది చేయాలనుకున్నప్పటి నుంచి ఇక నేను చేసిన, నేను సక్సెస్ కొట్టిన. వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే అందరూ మంచిగా ఉండే. అప్పుడు ఇవాళ దినంలో పైసలు అని చెప్పి అందరు వెళ్ళిపోయారు. అందుకని ఆఖరికి దీన్ని కూడా అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో నేను ఎంత ప్రేమతో కొనుక్కున్నానో, ఎంత ఏం చేసినానో నాకు తెలుసు. అన్ని పనులు ఉన్నా కూడా నేను అన్నీ చేసిన. ఆఖరికి మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అమ్మాల్సి కూడా వస్తుంది నాకు ఇవ్వాలి. అంటే నీకు రేపు బాబాయ్ నేను బండి అమ్ముతున్నాను. మనోడు చెప్పాడు, శివ చెప్పాడు నాకు. ఇక మార్చినా తెలియదు అయింది అమ్మాయిది. నువ్వు ఎవరు చెప్పకుండానే ఉంటుందా? నాకు తెలిసి కాబట్టి నేను వచ్చిన. మనోనికి అవసరం ఉంది కాబట్టి సరే, మనోని బండి కదా, మన కళ్ళ ముందు తిరిగిన బండి కదా, వేరే వాళ్ళ బండి అంటే ఎట్లుంటే తెలియదు అని నేను వచ్చి నిన్ను అడుగుతాను. వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉన్నావు. అయితే నేను ఫోన్ చేస్తాను, ఫోన్ కావాలి యాక్చువల్గా. అది ఫోను వీడియో పెట్టినా, ఫ్లై మోడ్ పెట్టినా. అయితే ఏం లేదు బాబాయ్, సరే 2 లక్షలు 1,50,000 ఉంటుంది కానీ 1,80,000 ఇచ్చే బాబాయ్. 1,80,000 అంటే కాదురా, ఇప్పుడు ఎంత నీకు అది ఉన్నా కూడా నేను మనోడని చెప్పి 1,50,000 ఇస్తానన్నా. చూడు బాబాయ్, మళ్ళీ నాకు నేను పెట్టిన దాంట్లో సగం నాకు ఇప్పుడు ఎందుకు 2 లక్షలు అన్నా కూడా నాకు ఎన్ని రోజులు వీడియోలు దిగకపోవడం కారణం కూడా అదే మాకు. ఎందుకంటే మాకు పైసలు లేక కొన్ని విషయాలల్లో మేము వీడియోలకు 10 రోజులేదు వీడియోలు పెట్టుక 10 రోజులు. ఎందుకంటే వీళ్ళందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మా టీం మెంబర్స్ అందరూ.
ఆ రితిక్ గాడు ఒక్కడు నీ తప్ప. బాబులో నీకుంది వాస్తవం, నేను కాదంటలేను. ఇప్పుడు నువ్వు అనుకున్నంత రావాలంటే రాదురా. మార్కెట్ ఉన్న రేట్ కంటే నేను 10 ఎక్కువ ఇస్తున్నాను, అంతేగాని తక్కువ అయితే నేను చేయట్లేదు. నువ్వు మనోని కాబట్టి అదైనా నీ ఇష్టం. ఎందుకంటే దాని నా కళ్ళ ముందు తిరిగిన బండి కాబట్టి నేను వచ్చి అడుగుతున్నాను. నేను ఎవరు అడగబోతున్నాను. కొంచెం మా రితిక్ గారికి ఫోన్ చేస్తే వాడు పొద్దున్న నుంచి వాడు ఫోన్లో చెప్తలేడు, ఏడున్నాడేమో. అసలు వాని కూడా చెప్దాం, ఎందుకంటే బండి వాని కూడా తెలుసు ఎంత ప్రేమతో చూసుకున్నానో ఎంత చేసుకున్నానో వాని కూడా తెలుసు కదా. ఫోన్ చేద్దాం. చేసుకో మరి, చేసుకొని మరి. హలో హలో రితిక్, ఏడున్నారా? ఒకసారి ఇంటికాడికి రా. ఎందుకు లేరా ఒకసారి రా, ఇంటికాడికి రా, జర పని ఇది తొందరరా. సరేనా? ఒక మాట మీరు పెద్ద విషయం మాట్లాడాలి, జరా ఇంపార్టెంట్ మనకు అది. సరేనా? తొందరరా. ఆడు కూడా వస్తుంది బాబు. కానీ నువ్వు ఓకే అంటే నేను పోయి క్యాష్ తీసుకొని వస్తా. ఓకే పైసలు అయితే ఓకే, కానీ కొంచెం చూసి ఏమైనా ఎక్కువ బాబా. ఎందుకంటే నేను వేరేలోకి అమ్ముదాం అంటే, నేను అసలు అమ్ముదాము ఈ బండి కూడా అమ్ముదామని చెప్పి వీడియోలో చెప్తున్నాను నీకు. అప్పుడే నువ్వు కూడా వచ్చేసినావు అంటే, ఇంకొకరు చెప్పలే, ఫస్ట్ నువ్వే వచ్చినావు. ఎవరు ఇంకా అడగలేదు. చెప్తే సరే ఫోన్ చేస్తే కలవకపోతే ఇంటికాడ ఇట్లా ఉంటాడేమో, ఇంటికాడ చూసిపోదాం అని ఇట్లా వస్తున్నావు, ఇక్కడ నిలబడ్డాను. వాడు వస్తే వానితో ఒకసారి మాట్లాడడం బాబాయ్. వాడు కూడా చెప్పాలి కదా బండి ఎందుకు కమ్మిన సంగతి అని. అంటే మళ్ళీ వాడిని తెలియకుండా అమ్మితే వాడు కూడా ఫీల్ అయ్యి చెప్పాలి కదా. చెప్పుకొని ఎందుకు చెప్పినావు? నీ ఓన్ విషయం తీసుకుని చెప్పినావు. సరే అని నేను కూడా వచ్చిన, నాకు అవసరం ఉంది కాబట్టి వచ్చినా నేను. అది మన కాలం ఉంది, నేను బండి కాబట్టి వచ్చినా, లేకపోతే రాబోతుంది నేను. అదే నేను నీకు తెలిసే బాబాయ్ నేను ఎట్లా చూసుకుంటున్నావు బండి నాకు. కానీ నేను గాయ చెప్తున్నా కదా, పైసలు ఉంటేనే ఎవడైనా ఇంకుల్లే చెప్తున్నా. ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మహేష్ ఆడు ఇంకా చాలామంది, ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అందరూ వేరు. ఆ రితిక్ గాడు ఒక్కడు, వాడు పైసల గురించి వాడు అసలు ఆశించాడు. అందరు ఆశిస్తారు కానీ వాడు ఒక్కడు ఆశించాడు. సరే మనం వెళ్ళి క్యాష్ తీసుకొస్తాం మరి. బాబా వాడు కూడా వస్తున్నాక అసలు మాట్లాడి వెళ్ళిపోదాం. నేను కూడా అదే చెప్తామని వీడియో పెట్టిన, అంతే, అంత మించి లేదు. ఆ వీడియో ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా తెలియాలి కదా, వీడియోలు ఎందుకు చేస్తలేము ఏం చేస్తలేము అనేది. కొంచెం పరిస్థితి బాగాలేదు గాయస్. ఎందుకు చెప్పాలంటే ఎవరు పైసలు ఇస్తలేరు. నేను చేస్తేనే మా ఇంట్లోకి నేను ఒక్కని చేస్తేనే మా ఇంట్లో నలుగురు తినాలి. నేను కానీ మా పిల్లలు కానీ, మా ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంది, దాన్ని కూడా అందరికి పెట్టాలన్నా కూడా ఏదో ఉంటుంది మాకు. నమస్తే. వస్తే బాగున్నారా? అనిపిస్తలేరు మొత్తం. ఎక్కడ మనది డ్యూటీ మారకుండా. సరే కానీ బండి అమ్మేస్తున్నా, నిజంగా అమ్మేస్తున్నా. ఎందుకు? నీకు తెలుసు కదా మన పరిస్థితి ఎట్లుందో. దానికి బండి ఏమమ్ముతావు బాయ్? లోన్ అన్నా చూద్దాం. వస్తలేదు రా, ట్రై చేసిన. ఇప్పుడు ఎమర్జెన్సీగా నేను బయట కట్టేది 1 lakh రూపీస్ కట్టాలి. ఫోన్ కూడా చేస్తలేవు మరి నీ అందరు వెళ్ళిపోతారు, అందరు మన టీంలో అందరు. నీకెందుకు బాయ్? అంతే కదా, అందరు ఎవరికి ఇప్పుడు ఏం చెప్పాలని. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. నీకు ఎందుకు చెప్పు, ఏదో నేనే చేసుకొని తర్వాతకి ఇది అమ్ముకొని ఏం చేస్తావు? సరే ఏదో ఒకటి చేద్దాం రా, వీడియోలు చేద్దాం. ఎవరు కొంటారు ఇప్పుడు? అది ఎవరు కొంటారు? బాబాయ్ వచ్చిండు నిజంగా. బాబాయ్ ఉంది కదా బాబాయ్ నీకు ఆటో? మా ఫ్రెండ్కి కావాలంటే వచ్చినాను. నిజంగా చెప్పినారా నేను. ఆ ఇంట్లో కూడా ఓకే అన్నారు, అమ్మన్నారు. బయట 1,00,000 రూపాయలు కట్టాలి క్రితిక్, అర్థమవుతుందా? బయట 1,00,000 రూపాయలు కట్టాలి. అరే అరే అటు పెట్టకరా బండి, ఇటే పెట్టరా. లొల్లి ఏం తీసుకురా, అందరూ తెలుసు ఇంట్లో అందరికి, అందరూ తెలుసు. ఇప్పుడు ఈ వీడియో పెట్టి వీడియోలో చెప్తున్నా బండి అమ్మేస్తున్నాను చెప్పాలి కదా. అవసరమా? కొన్ని రోజులు ఏదో ఒక ఎందుకురా కొన్ని రోజులు నాకు బయట కట్టే ఉన్నారా? 1,00,000 రూపాయలు కట్టాను చెప్తే అర్థమైతే లేదా? ఓడిస్తాడు పైసలు కోపంలా కాదు మరి. ఎన్ని రోజులు ఉండాలి ఆయన? ఇప్పుడు ఆయనకు నేను వేరే వాళ్ళు చెప్పిన, శివన చెప్తే శివన చెప్పిండ బండి ఉందంట కొనుక్కుంటావా అని. ఇప్పుడు ఆయన వచ్చిండు బండి కొంటాడు, 1,50,000 ఇస్తాను.
వద్దేంద్రా భయ్ అమ్మేస్తా నాకు వేరే అదే ఓ నీకు తెలుసు కదా మన పరిస్థితి ఎట్లుందో కదా టైగర్ అడుగు అన్నీ లెక్కలు కాకపోతే మనకి తొందరలో ఏదో ఒకటి సెట్ అయ్యి ఓ ఆల్రెడీ ట్రై చేసినాం ససగైనాం ఇంకోటి కొంచెం చేద్దాం ఇది బండి అమ్మేసి ఇంకోటి ఏదైనా తీసుకుందాం తర్వాత పైసలు బయట కట్టినాక తీసుకుందాం రా. అదే బాయ్ ఇప్పుడు నువ్వు 1,50,000కి ఇప్పుడు బాబాయ్ కూడా మొత్తం ఇవ్వడు కదా. అవురా మొత్తం ఇవ్వాలంటే ఇప్పుడు ఎన్నో అనేసాడు అవన్నీ ఇవ్వాలి కదా బయట వేరే అరే నీకు తెలుసు కదా బయట ఎంత తక్లీఫ్ ఉందో బయట ఎట్లా చేస్తాడు దమ్దం ఎట్లా దమ్దం చేస్తాడు నీకు తెలుసు కదా నీకు చెప్తూనే ఉన్నా కదా నేను అని వద్దనిపిస్తుంది నాకైతే వద్దనిపిస్తుంది తర్వాత నీ ఇష్టం. ఏడికెళ్ళి వస్తాను చూసాం ట్రై అరే ఏడికెళ్ళి నేను ట్రై చేసే వారం నుంచి చేసేసి ఇలా బండి అమ్మేస్తున్నా. నీకు ఇప్పుడు ఎంత కావాలి అర్జెంట్? ఇప్పుడు అర్జెంట్గా ₹1,00,000 కావాలి. ఇంకా మొత్తం నేను కట్టాల్సిన ₹2,00,000 కట్టాలి. ఆ 2 ఇంకా మొత్తం నేను కట్టాల్సిన ₹2,00,000 కట్టాలి. ఆ ₹2,00,000కి